ఒకప్పుడు రూపాయలు లెక్కలేసుకుని చూసుకునేటటువంటి దశ నుంచి మిషన్లలో క్యాలిక్యులేట్ చేసేటటువంటి దశ. అది ఒక డెవలప్మెంట్. ఆ తర్వాత కాలంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ వచ్చినాయి, ఆర్టీజీఎస్లు ఇట్లాంటివి వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి ఏటీఎం కార్డులు, ఆ తర్వాతన క్రెడిట్ కార్డులు, ఆ తర్వాతన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు సరికొత్త ట్రెండ్ని అమెరికా రుద్దాలని చూస్తున్నటువంటిది ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ, లేదంటే కనుక ఇంటర్నెట్ కరెన్సీ అన్నటువంటిది. వాళ్ళకి సంబంధించినటువంటి క్రిప్టో మీదనే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్, దీనికి ఇప్పుడు అమెరికా కూడా ఒక 90 రోజుల్లో దాని మీద ఒక స్పష్టమైన విధానాన్ని ప్రిపేర్ చేసేందుకు అక్కడ కాంగ్రెస్ అనుమతిస్తోంది. అంటే ఎక్కడికక్కడ ఇక డబ్బులు అనేటటువంటిది అంతా కేవలం నెట్లో గాల్లో మాత్రమే కనబడుతుంటాయి. ఇది ఓ రకంగా ప్రయోజనంగా కనబడుతుంది దొంగల నుంచి ఇటు నుంచి రక్షించుకోవడానికి. కానీ దీంట్లో ఎంతవరకు సేఫ్టీ అన్నది అర్థం కాని పరిస్థితి.